అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక పిట్టలు ఉంటాయి కదా, ఆ పిట్టలు ఇప్పుడు అంతరించిపోతున్నాయి కదా. ఆ పిట్టలు ఇప్పుడు మా ఇంట్లో గూడు పెట్టినాయి. ఆ గూడు ఎన్ని రోజులు ఒక్కొక్క పీసు ఏరుకొచ్చి గూడు పెట్టినాయి అన్నమాట. దాదాపు 20 రోజులు 30 రోజుల దాకా అవి తీసుకొచ్చి ఒక్కొక్క పీసు తీసుకొచ్చి మొత్తం ఎంత నీట్గా అల్లినాయి అంటే అంత నీట్గా అల్లినాయి. మనం ఒకటి చెరష్టం ఎందుకులే అని నేను తీసేయలే. ఇంట్లో అయితే పెట్టినాయి ఆ గూడు. మనము ఏ సాయం చేయకపోయినా అట్లాంటి పెట్టినవి తీసేయకుండా ఉన్నా కానీ అదొక పుణ్యమే. అది కష్టపడ్డదానికి ఒక ఫలితం ఇచ్చినట్టు ఉంటుంది. అది గూడు పెట్టినాక మా ఇంట్లో రోత అవుతుంది, సీదరగా ఉంది అని అయితే తీసేయకండి. ఎప్పుడైనా అవి పిల్లలు లేపుకొని వెళ్ళిపోతాయి, మనమైతే తీసేయొద్దండి. ఆ పిల్లలైతే ఇప్పుడు గుడ్లు పెట్టి పిల్లలు లేపినాయి కూడా ఇప్పుడైతే కిస్ అంటున్నాయి. ఎక్కి చూద్దామంటే కుదరట్లేదు. గూడైతే చూపిస్తా చూడండి. ఒక 2 పిట్టలు అయితే ఒక గూట్లోనే 2 పిట్టలు వచ్చేసి గుడ్లు పెట్టేసినాయి. పిల్లలు కూడా 6 పిల్లలు లేపినాయి. నేనైతే ఎక్కి చూసిన, అయితే ఈడీ అయితే తీయలేదు పాపం, మరి చిన్నగా ఉన్నాయి పిల్లలు అయితే. అవి పిల్లలను మళ్ళీ లేపినాక కూడా పైన ఏమైనా మళ్ళీ సీమలు అట్లాంటివి ఏం రాకుండా ఎంత సేఫ్టీగా పెట్టినాయి అంటే అంత సేఫ్టీగా పెట్టినాయి. దాని మీద మళ్ళీ గడ్డి కూడా కప్పెట్టినాయి. అంత నీట్గా పెట్టుకున్నాయి పిల్లలను. మన నోరున్న మనుషులన్నా వదిలేస్తారు కానీ పిల్లలను అవి అయితే ఎంత భద్రంగా పెట్టుకున్నాయో. ఏం పడుతున్నాయో కిచ్చుకొని గూడైతే చూపెడతా చూడండి. పెట్ట గూడు పెట్టినా కానీ మళ్ళీ దీంట్లో ఒక సొరంగంలాగా పెట్టినాయి అన్నమాట. ఇవి లోపల ఉన్నాయి సన్నగా. తల్లి పిట్ట చూడు, నేను వీడియో తీస్తుంటే ఆ పిల్లల్ని తీసుకుపోవడానికి వచ్చినానని అల్లాడిపోతుంది పాపం. నేనైతే ఏం చేయండి, నేను చూపెడతామని చూస్తుంటే కనిపిస్తాం లేదు. లోపల మరి సన్నగా ఉన్నాయి, కనపడట్లేదు పాపం. నేను తీయటానికి కూడా వల్ల కుదరట్లేదు పిల్లల్ని తీసి చూపించడానికి. తడవకొచ్చి పోతుంది అది. నేనేమో చేస్తున్నా అని పిల్లల్ని అయితే ఆ పిల్లలైతే కనపడలేదు నాకు. లోపలైతే ఉన్నాయి కానీ వీడియోకి అయితే రావట్లేదు. అది మరి చిన్న గుడ్డులాగా ఉన్నాయి. ఒడిని కదిలితే పాపం చనిపోతే నేను కదిలియట్లేదు.